మంచిదండి. తల వంచుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మరి ఒకసారి నేను వాళ్ళందరినీ సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నాయన, నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధులు నాయన నేను ఆరాధించగలుగుటకు, నేను నీలో ఆనందించగలుగుటకు, నీ హెచ్చరికలు మా బ్రతుకులు నాయన సరి చేసుకునగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నాయన పాటల ద్వారా నేను ఆరాధించానైనా, నీ వాక్యం ద్వారా నేను మమ్మల్ని సరి చేసుకునగలుగుటకు, మమ్మల్ని హెచ్చరించుకునగలుగుటకు నాయన మీలో వృద్ధి పొందగలిగే కృపను మహద్భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించిందైనా. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నిన్ను మహిమపరచగలిగే కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించిందని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభువుని రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం గుర్తుందా? మధ్యలో ఒక వారం మిస్ అయినట్టుంది. నేను అటు సైడ్ మేడుపల్లి వెళ్ళాను, ఆ వారం అనేది ఇక్కడ మిస్ అయింది. తరలా వెనుకున్న దేవుని తలంపులో మోషే ప్రణాళికలో మనము దేవుడు జరిగిస్తున్న ఆశ్చర్య కార్యాలు ఒకటిగా 6వ తెగులు అనేది మనం అంతకుముందు ఆదివారం మనము మాట్లాడుకున్నాము. ఈరోజు ఏంటంటే 7వ తెగులుగా మరి దేవుడు ఐగుప్తులు 7వ తెగులు అనేది ఒకటి జరిపించాడు. 7వ తెగులు ఏంటో తెలుసా మీకు? ఏం చేశాడు 7వ తెగులు? ఏం చేశారండి 7వ తెగులు? నిర్గమకాండము 9వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి ఒకసారి. నిర్గమకాండము 9వ అధ్యాయము 18వ వచనం నుండి. రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదును, ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడరు. ఏంటంటే 7వ తెగులు ఏంటంట? ఏం పంపించాడు దేవుడు? వడగండ్లు అనేది ఐగుప్తు దేశానికి మరి రప్పించాడు దేవుడు, అవునా కదా? అయితే 7వ తెగులులో దాన్ని రప్పించాడు, అవునా? ఈ 7వ తెగుల్లో మరి నేర్చుకోవాల్సింది ఏంటి, అవునా కదా? దేవుడు ఎప్పుడైనా సరే ఒక కార్యాన్ని జరిగించారంటే, ఒక సందర్భాన్ని చేశారంటే, ఆ సందర్భాన్ని బట్టి నేర్చుకోవాల్సిన విషయాలు అనేవి చాలా ఉంటాయి, అవునా కదా? అంటే దేవుడు ఒక కార్యాన్ని మన మధ్యలో చేశారంటే, అది పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఒక కార్యాన్ని దేవుడు జరిగిస్తే దాని వెనకాల ఏముంటుంది చెప్పండి? ఆ తరం వారికి హెచ్చరిక ఉంటుంది, అలాగే రాబోయే తరాలకు కూడా ఏముంటుంది చెప్పండి? అది హెచ్చరికగాను ఒక సూచనగాను మార్చుకోవాల్సిన విధానాన్ని దేవుడు దానిలో ఏం చేస్తాడో ముందుగానే పొందుపరిచి ఆ విధంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు, అవునా కదా? అట్లాంటి విషయాల్లో జరిగించిన కార్యం ఏంటంటే వడగండ్లు. ఆ వడగండ్లు ఎలా అంటే అంతకు ముందు అసలు ఎప్పుడు కూడా చూడండి వడగండ్లు అనేది వాళ్ళు చూశారు, ఓకేనా? దాని గురించి చెప్తున్నాడు అక్కడ 19వ వచనం. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రం చే. ఏమని చెప్తున్నాడండి? ఏమని చెప్తున్నాడు? దేవుడు ఎప్పుడైనా సరే ఒక దాని గురించి హెచ్చరిస్తున్నాడు అంటే ఒక దాని గురించి ముందే చెప్తున్నాడు. ఏంటంట? ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నేను తెగులు అనేది చేస్తానని చెప్పాడు ఫరోతోని. తర్వాత ఏం చెప్తున్నాడంటే భద్రం చేసుకో అని చెప్తున్నాడు. నిన్ను ఏం చేసుకో? జాగ్రత్త పరుచుకో, సిద్ధం చేసుకో. ఎందుకు సిద్ధం చేసుకుంటున్నాడు? ఇప్పటి వరకు అలాంటి వడగండ్లు ఎప్పుడు కూడా పడలేదు. మీరు అనుకుంటారు దానివల్ల ఎలాంటి నష్టం కలగదు, ఎలాంటి అపాయం ఉండదు, అవునా కదా? చిన్న చిన్న వడగండ్లు పడితే ఏమవుతుంది చెప్పండి? అవును, ఎక్కడో ఒక చోట దాచుకుంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఏంటంటే దేవుడు హెచ్చరిస్తుంది ఏంటంటే భద్రం చేసుకోండి. ఇప్పటి వరకు మీరు అలాంటి వడగండ్లు ఏవి కూడా చూడలేదు. అవి పడ్డాయంటే కంపల్సరీ ఏమవుతుంది? మనుషుల ప్రాణాలు, పశువుల ప్రాణాలు, అలాగే పంటలు అన్ని కూడా ఏమవుతాయి? నాశనం అవుతాయి. కాబట్టి ఏం చేయమంటున్నాడు? జాగ్రత్త ఉండమని చెప్తున్నాడు, అవునా కదా? హెచ్చరిస్తాడు, అవునా కదా? మనం చూస్తే ఏవైనా ప్రమాదవశాతం ఏమైనా ఉన్నాయనుకోండి, అవునా కదా? తీర ప్రాంతాన్ని అంటే తుఫాను ప్రాంతానికి కానీ ఆ నది తీర ప్రాంతాలకు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ముందు ఏం చేస్తుంటే కొన్ని హెచ్చరికలు అనేది జారీ చేస్తుంది, అవునా కదా? వేటకెళ్ళే వాళ్ళు వేటకెళ్ళొద్దని చెప్తా, అవునా కదా? ఆ ప్రాంతాల్లో పలానా తుఫాను వస్తుంది, దానివల్ల ఎవరికైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే సుమారుగా అంచనా వేశారనుకోండి, దాన్ని బట్టి ఏం చేస్తారు? ముందుగానే ఒక రోజు ముందుగానే ఏం చేస్తారు చెప్పండి? వార్తల్లో చెప్తారు, ఆ ప్రదేశాలు ఇలా ఉంది కాబట్టి మీరు అక్కడికి ఏం చేయొద్దు, వెళ్ళారంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అవునా కదా? వానలు పడుతున్నప్పుడు కూడా కొన్ని హెచ్చరికలు ఇస్తారు ప్రభుత్వం, అవునా? ఈ రోజు ఈ ప్రాంతంలో వర్షం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, పిడుగులు పడవచ్చు, ఇంకేమన్నా జరగవచ్చు, కాబట్టి ఏం చేయండి? మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త ఉండండి, అవునా కదా? ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక ఏం చేయండి? ప్రాణ నష్టమైన, ఆస్తి నష్టమైన, ఇంకేదైనా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అక్కడికి వెళ్ళకుండా ఉండాలి మనం, అవునా కదా? అలాగే దేవుడు కూడా చెప్తుంది ఏంటంట? మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? జాగ్రత్త పడుతుంది. చూసారా? ఐగుప్తులకు దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు, కానీ ఏమని చెప్తున్నాడు చెప్పండి?
శిక్ష విధించాలనుకున్నా సరే ఫస్ట్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని వాళ్ళు కూడా ఏం చేయొద్దు, ఇబ్బంది పడదు. అంటే దేవుని మాట నింటే ఎవరు కూడా ఏం చేయవద్దు చెప్పండి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అలాగే ఇజ్రాయెల్కి కూడా ఇబ్బంది ఉండదు. ఎవరైతే వింటారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, దేవుని మాటను విని. చూడండి కింది వచనాలు ఉంటుంది కొన్ని మాటలు అనేవి అక్కడ. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు ఎలాంటి వడగండ్లు పడతాయండి? మామూలుగా వడగండ్లు పడితే ఏమవుద్దండి, ఏమవుతుంది? చిన్న చిన్న దెబ్బలు అనేది ఆగుతాయి, అవునా కదా, ఎక్కడొక్కడ దాచుకున్నా. కానీ ఈ వడగండ్లు పడితే ఏమవుద్దంట, ఏం చేస్తారు చెప్పండి? పశువులైనా మనుషులైనా ఇంకేమున్నా సరే అక్కడ ఏమవుతాయి, డామేజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద వడగండ్లు పడతాయి. మీరు ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు కాబట్టి ఏం చేస్తున్నాడు, ముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇలా పడ్డాయి అనుకో కంపల్సరీ ఏం చేస్తారు, మీరు చచ్చిపోతారు. కాబట్టి ముందు చెప్తున్నా. చూడండి అక్కడ 20 వచనంలో, ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఏం చేస్తారంటే చెప్పండి, ఏం చేస్తారంటండి, వాళ్ళకు కూడా భయం అయిపోయింది. ఏంటి 6 తెగులు అనేది వాళ్ళు చూసారు. చూసిన తర్వాత ఏమైపోయింది చెప్పండి, వాళ్ళకు భయం అయిపోయింది. అవునా కదా, అమ్మ ఈ దేవుడు ఏదైనా ముందు చెప్పడంటే ఏం చేస్తాడు, కంపల్సరిగా చేస్తాడు. కాబట్టి ఏం చేయాలి, మనం దేవుడు చెప్పినట్టుగా ఆ రక్షణలోనికి మనం రావాలి. అవును, దేవుడు ఏదైతే మిమ్మల్ని మీరు రక్షించుకోమని చెప్తున్నాడు, ఆ రక్షణలోనికి ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, రావాలి. అవునా కదా, ఆ రక్షణలోనికి రావాలని ఏం చేస్తున్నాడు దేవుడు, ముందే వాళ్ళని ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అవునా కదా, హెచ్చరించి ఏం చేస్తున్నాడు, ఆ ఇన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారు, భయపడిన వాళ్ళు, అంటే దేవుని మాటకు, దేవుని ఏదైతే చెప్పాడో ఆ మాటకు భయపడిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, వాళ్ళ యొక్క సేవకులను వాళ్ళ పశువులను అన్నింటిని కూడా ఏం చేస్తున్నారు, ఇంట్లో తెచ్చేస్తున్నారు. ఎందుకు, దేవుడు చెప్పాడంటే కంపల్సరీ చేస్తారు. అవి దానివల్ల నష్టం కలుగుతున్నారు. ఇంకేంటంట, ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములోనే ఉండనిచ్చాను. కొంతమంది ఏం చేశారంటే అట్లాగే ఏం చేశారు ఎప్పుడు, అట్లాగే వదిలేశారు. అవునా, అట్లనే వదిలేశారు. 28వ వచనం, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వరగండ్లు రాకుండున్నట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చేదను, క్షమించండి. 27వ వచనం చదవండి ఒకసారి. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి ఏం చేస్తానంట, ఎన్ని తెగులు అయిపోయినాక చెప్తున్నాడు ఫరో, ఎన్ని అయిపోయినాయి, అంతకుముందు 6 తెగులు అయిపోయి అప్పటి వరకు ఏం చేయలేదు ఫరో, భయపడలేదు, ఏ మాట కూడా అనలేదు. కానీ 7వ తెగులకు వస్తాను ఏం చేస్తున్నాడు చెప్పండి, నేను పాపం చేసి, నేను నా సేవకులు ఏం చేశాను, పాపం చేశాను కాబట్టి ఏం చేయి, మమ్మల్ని క్షమించామని దేవుని ఏం చేయి, వేడుకో అని చెప్తున్నాడు. ఓకేనా, ఫస్ట్ ఫరో ఏం చేస్తున్నాడు, నేను పాపం చేశానని ఒప్పుకొని ఏం చేస్తున్నాడు, మమ్మల్ని విడిపించని బతులాడుకున్నాడు. ఓకేనా, ఇంకా కొద్ది కింది వచనాలు చూద్దాం. 34వ వచనంలో, అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవడం చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయుచు తమ హృదయములను కఠినపరిచి ఏం చేశారంటే చెప్పండి, ఎప్పుడైతే వాన వడగండ్లు ఆగిపోయాయో మరలా ఏం చేశారంట వాళ్ళు, మరలా ఏం చేస్తారు చెప్పండి, పాపం చేశారు, తప్పైందని ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇవన్నీ తెగులు ఆగిపోయిందో, మోషే ఎప్పుడైతే ప్రార్థించారో దేవునికి, తెగుళ్ళు ఆగిపోగానే మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు, మరలా హృదయాన్ని కఠినపరుచుతున్నారు, మరలా అదే తప్పు చేయడానికి ఏం చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. అవునా కదా, ఇక్కడ ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం చెప్పండి. ఫస్ట్ గా దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడండి, ఫస్ట్ గా వాళ్ళకు ఏం చేశాడు, హెచ్చరిక అనేది ఇచ్చాడు. అవునా కదా, ఆ హెచ్చరిక అనేది ఎందుకు ఇచ్చాడు, మరి ఎందుకు ఇచ్చాడండి? హెజ్కేలు గ్రంథము చూడండి ఒకసారి, 33:11. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. హెజ్కేలు 33:11. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి
మరలి బ్రతుకుట వలన ఏంటంట నాకు సంతోషము కలుగును. ఫస్ట్ ఎందుకు ఇచ్చాడు హెచ్చరిక అనేది చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? వాళ్ళని ఏదో చంపేయాలి, వాళ్ళని ఏదో చెయ్యాలని దేవుడు కాదు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఏం చేయాలి? దుర్మార్గులు చనిపోవడం వల్ల నాకు ఎలాంటి ఆనందం ఉంది, ఎలాంటి ఉత్సాహం ఉండదు. కానీ ఏం చేయాలి? వాళ్ళ దుర్మార్గత నుండి బయటపడాలి, ఆ దుర్మార్గతను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలి? మంచి దారిలోనికి రావాలి. అవునా కదా? అందుకే ఏం చేశాడు? ఫస్ట్గా హెచ్చరిక అనేది ఇచ్చాడు. ఆ హెచ్చరికను తీసుకున్న వాళ్ళు ఏం చేశారు? దేవునికి భయపడ్డారు. అవునా కదా? మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే సరే మన జీవితాలు ఏం చేస్తారు చెప్పండి? దేవుడు కొన్ని హెచ్చరికలు, కొన్ని వాక్యం ద్వారా మనకి ఏం చేస్తారు చెప్పండి? చెబుతున్నారు. అవునా కదా? ఇది తప్పు, ఇది నువ్వు సరి చేసుకోవాలి, ఇది నీలో సరి అయిన క్రమము కాదని దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ హెచ్చరికను ఏం చేయాలి చెప్పండి? నేను అలాగే ఉంటాను, నేను ఇట్లనే ఉంటాను అంటే ఏమవుతుంది చెప్పండి? ఆ హెచ్చరిక అనేది మనము జాగ్రత్త. తర్వాత ఏమవుద్దో తెలియదు. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? జాగ్రత్త. అవునా? రెండో విషయాలు ఏం చెప్పాడు? ఫస్ట్ హెచ్చరిక ఇచ్చాడు, వడగండ్లు వస్తాయని. తర్వాత ఏం చెప్పాడు? ఏం చేయని చెప్పాడు? ఐగుప్తులో ఉన్న జనాలందరినీ కూడా ఏం చేయమని చెప్పాడు? జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్త పరచుకోండి. అవునా కదా? అవునా? జాగ్రత్త పరచమని చెప్పారు. కీర్తన 119:11 చూడండి ఒకసారి. 119 కీర్తన 11వ వచనంలో. 11వ వచనం. 119:11 ఏంటంట? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఏంటంటే చెప్పండి? ఏం చేయాలంటే వాళ్ళకేమో రక్షణ ఎక్కడొచ్చింది చెప్పండి? రక్షణ అనేది ఎలా వచ్చింది వాళ్ళకు? ఎలా వచ్చింది చెప్పండి? వాళ్ళ ఇంట్లోనికి ఆ పశువులను, ఆ మనుషులను తీసుకుంటే వాళ్ళకి ఏమైంది? రక్షణ అనేది వచ్చింది. అవునా? వాళ్ళకి ఎలాంటి అపాయం అనేది కలగలేదు. మనకు అపాయం కలగకుండా అంటే ఏం చేయాలంట? ఏమని చెప్తున్నాడు అక్కడ? చక్కని మాట ఏంటంట? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయం ఏం చేయాలంట? వాళ్ళేమో పశువులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అవునా కదా? పశువులు తెచ్చి వాళ్ళ ఇంట్లో దాపెట్టుకోవడం వల్ల ఏమైంది? ఇని భద్రం చేసుకున్న వాడు రక్షించబడ్డ. అవునా? వాళ్ళకి ఎలాంటి హాని కలగలేదు. ఆ వడగల నుంచి, ఆ దేవుడిచ్చిన ఆ యొక్క తెగుల నుంచి ఎలాంటి అపాయం అనేది రాలేదు. మనకు కూడా ఎలాంటి అపాయం, ఎలాంటి ఆపద రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయని చెప్తున్నాడు దేవుడు? ఏం చేయని చెప్తున్నాడు చెప్పండి? హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలోనికి వాక్యం వస్తే ఏమొస్తుంది? వాళ్ళ ఎలాగైతే రక్షించబడ్డారో, వాళ్ళకి ఎలాగైతే ఆ తెగులు అనేది సంభవించలేదో, వాళ్ళు ఎలాగైతే దేవుని ఆ హెచ్చరిక నుండి, ఆ తెగుల నుంచి బయటపడ్డారో, మనం కూడా మన హృదయంలో వాక్యం ఉంచుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మనం కూడా భద్రం చేయబడతాం. కాబట్టి వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. కీర్తనలు 46:1 వచనం. ఇదే కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు. 46:1 ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ. 46 మొదటి వచనం. దేవుడు ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఏంటంటే చెప్పండి? దేవుడు ఏంటంటే చెప్పండి? మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలాలు ఏంటంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవునా కదా? ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. ఎవరు చేస్తారు చెప్పండి? ఆపత్కాలాల్లో దేవుని మీద ఆధారపడితే దేవుడు మన దుర్గము, దేవుడు మన ఆశ్రయం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏ మనుషుని మీద ఆధారపడ్డా మనకు వచ్చేది ఏముండదు. అంటే మన బాధను కానీ, మన కష్టాన్ని కానీ తీర్చే దేవుని అంతా తీర్చే వారికి ఎవరు కూడా ఉండరు. అవును కదా? ఎప్పుడైతే మనం దేవుని మీద అనుకుంటామో, దేవుని వాక్యం మీద అనుకుంటామో, ప్రతి అవసరతను, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీర్చడానికి సహాయంగా ఉంటాడు. అవునా కదా? రైట్. అయితే రెండవ మాట, ఫస్ట్ ఏం చేసాం? మనం హెచ్చరిక నేర్చుకున్నాము. రెండోదిగా జాగ్రత్త పడ్డం, లేకపోతే దేవునికి లోబడ్డం అని నేర్చుకున్నాము. మూడోది ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని సేవకులు ఏం చేశారు? దేవుని మాటకి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు భయపడ్డారు. ఎప్పుడైతే మనం దేవుని మాటకు భయపడతామో, ఆ లోబడతామో, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, యాకోబు గారు చెప్తున్నారు ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాటని చెప్తారు. ఎప్పుడైతే మనం దేవుని ఆ వాక్యానికి లోబడతామో వాళ్ళు ఎలా ఉంటారంటే, యాకోబు గారు చెప్తున్నాడు అక్కడ. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటని చెప్తున్నాడు. యాకోబు మొదటి అధ్యాయము 22వ వచనంలో ఏంటంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా. ఏంటంటే ఎలా ఉండొద్దంట? వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దు? మోసపరచుకోవద్దు. ఏం చేశాడు? ఫరో విన్నాడు, చెప్పాడు, కానీ ఏం చేశాడు? అయినా కానీ ఏం చేశాడు? వాళ్ళు
వాళ్ళ పొలంలోనికి వాళ్ళ పని మనుషుల్ని వాళ్ళ పశువులు అన్నింటిని కూడా ఏం చేశాడు? తోలేశాడు. అవునా కదా? కొంతమంది భయపడ్డోళ్ళు ఏం చేశారు? విన్నారు, ఇంట్లో తెచ్చుకున్నారు, జాగ్రత్త పడ్డారు, భయపడ్డారు. అవునా? అయితే దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది ఏంటంట మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోద్దంట? మోసపరచుకోద్దు. అవునా? వాక్యం మనకు వచ్చింది, మన దగ్గరకు వచ్చింది. విన్న వాక్యాన్ని ఏం చేద్దంట? నాకు తెలుసులే, అవునా కదా, ఇవన్నీ నేను ఎప్పుడో విన్నానులే, అవునా కదా, నాకు తెలియని కొత్త వాక్యం ఉందా అని అనుకోకుండా ఏం చేయాలంటే వాక్యానికి ఏం చేయాలంటే చెప్పండి. అక్కడ ఏమని చెప్తున్నాడు? అక్కడ వాక్య ప్రకారం ఏంటంట ప్రవర్తించే వారికి ఉండాలి. అవునా కదా? వాళ్ళు ఆ మాట విన్నారు, భయపడ్డారు, భయపడి అలాగే వదిలేశారా? ఏం చేశారు మరి? దేవుని మాట విన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండ్లలోనికి ఏం చేశారంట? వాళ్ళ సేవకులను, వాళ్ళ పనివారిని, వాళ్ళ పశువులన్నింటినీ కూడా ఏం చేశారు? తెచ్చేసుకొని రక్షణ పొందారు. మనం కూడా మన జీవితాల్లో వాక్యాన్ని వింటే సరిపోదు. ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? హృదయంలో ఉంచుకోవాలి. దాని ప్రకారంగా ఏం చేయాలి? మనం ఏదైతే వింటున్నామో దాని ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. అవును కదా? విని వదిలేసేవారుగా కాకుండా అట్లా మోసపరచుకోవద్దు. నేను చాలా వాక్యాలు వింటున్నానులే, రోజు మా ఇంట్లో టీవీ పెడితే పొద్దు నుంచి రాత్రి వరకు వాక్యమే వస్తుందంటే ఏం చేయదు చెప్పండి? ఏం చేయదు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అవునా కదా? పొద్దున్న లేసి నేను రాత్రి వరకు పాటలే పాడతాను, దేవుణ్ణి స్థితిస్తాను, దేవుణ్ణి తప్ప ఇంకే దాంట్లో కూడా నేను ఆనందించను అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కానీ ఏం చేయాలంటే చెప్పండి, అట్లా మీరు ఎప్పుడు ప్రతిదీ వాక్యం వింటున్నానని మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి. వాక్యం వినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ వాక్యం నీకు ఏం చెప్తుందో అలా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడతావో అప్పుడు నీకు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మనకు ఉపయోగపడుతుంది. అవునా కదా? మనం క్రీస్తులాగా మారడానికి సిద్ధపడతాం. అవునా కదా? వాక్యం ఏదైతే చెప్తుందో దానిలాగా మనం ప్రవర్తిస్తే అవతల వారు మనలో క్రీస్తుని చూస్తారు. అవునా కదా? నేను రోజు వింటున్నాను, రోజు పాటలు పాడతాను, చాలా బాగా నేను ఆరాధన చేస్తానంటే దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం వింటున్నామో, ఏదైతే మనం వింటున్నామో దాన్ని, ఇక్కడ విన్నదాన్ని మనం ఎప్పుడైతే బయట చూపించగలుగుతామో దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? జనాల్లో మార్పు వస్తుంది. మనలో కూడా ఏమవుతుంది చెప్పండి? దేవుడు అనుకున్న రీతిగా మనం కూడా మార్చబడతాం, మలచబడతాం. అవునా కదా? దానివల్ల అంటే వాక్యం వినడం వల్ల కానీ నువ్వు దేవునిలో గొప్పగా ఎదుగుతున్నాను అనుకోవడం వల్ల కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ ఆ వాక్యానికి తగ్గట్టుగా నీ బ్రతికి ఎప్పుడైతే మారుతుందో దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఉపయోగం అనేది ఉంటుంది, మేలు అనేది ఉంటుంది. అవునా కదా? అలానే ఐగుప్తులు చేస్తారు. అవునా? భయపడి లోబడ్డారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? రక్షించబడ్డారు. అదే విధంగా యాకోబు గారు చెప్తున్నారు ఏంటంటే మీరు వాక్యం విన్నవారై ఉండి మిమ్మల్ని ఏం చేసుకోవద్దు? మోసపరచుకోవద్దు. అవును కదా? మోసం ఎక్కడ జరుగుతుందంటే నేను వాక్యాన్ని చాలా బాగా వింటున్నానులే, చాలా మంచి వాక్యం వింటున్నానులే అనే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మోసపడిపోతారు. అవునా కదా? ఎందుకు? నాకు వాక్యం బాగా తెలుసులే. అవునా కదా? అవునా కదా? నాకు చాలా తెలుసు, వాక్యంలో ఏముందో నాకు అంతా కూడా తెలుసు. ఎప్పుడైతే ఇలాంటి దశలోనికి మనం వెళ్ళిపోతామో వాక్యం నాకు అంతా తెలుసు అని, అలాంటి పరిస్థితికి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతాం మనల్ని మనం ఏం చేసుకుంటాం? హెచ్చించుకుంటాం. అవునా కదా? అంటే నాకు అన్ని తెలుసులే, అవును కదా, నాకు అంతా తెలుసు కనుక నేను ఏ తప్పు కూడా చెయ్యను అనే భ్రమలోనికి మనం వెళ్తాం. కనుక ఏంటంట అట్లా మీరు ఉండదు. మిమ్మల్ని మీరు మోసపరచుకోద్దు. మీ వాక్యం తెలిస్తే సరిపోదు. వాక్యంలో ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు బ్రతకడం అనేది ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా అలవాటు చేసుకుంటారో అప్పుడు ఏం చేస్తారు? దేవునిలో మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు. ఓకేనా? రైట్. 4వ వచనం ఏంటంటే ఫరో ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు అంటే మనం చూస్తే 4వ విషయం ఏంటంటే వాళ్ళన్నింటినీ కూడా ఏమవుతుందంటే ఒకసారి నిర్గమకాండంలో వాళ్ళన్నీ కూడా నశింపజేస్తాడు దేవుడు. అవునా కదా? నిర్గమకాండము 9వ అధ్యాయంలో అక్కడ వచనం అనేది మనం మిస్ అయ్యాం. చూడండి ఒకసారి 25వ వచనంలో ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంట మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తు ఏమైపోయిందండి చెప్పండి? ఏమైపోయిందండి చెప్పండి? నశింపజేశాడు. ఎప్పుడైతే మనం దేవుని మాట వినకుండా అజాగ్రత్త అనేది మనలో ఉంటుందో మనకు వచ్చేది ఏంటి చెప్పండి? ఏమొస్తుంది? నాశనం వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం లోబడమో నాకు అన్ని తెలుసులే, అవునా కదా, నాకు ప్రతి ఒక్కటి తెలుసులని ఎప్పుడైతే మనం వాక్యానికి విరుద్ధంగా మన యొక్క బ్రతుకు జీవితం సాగుతుందో అప్పుడు మన జీవితాలు వచ్చేది ఏంటంటే నాశనమే. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కొన్ని మాట్లాడేది అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మొదటి కొరింథీ 10:5 వచనం.
అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములు ఏంటంట సంహరింపబడ్డారు. ఎవరు సంహరింపబడ్డారు? ఎవరు సంహరింపబడ్డారండి? ఎవరి కోసమైతే దేవుని ప్రణాళిక వేశాడో, ఎవరినైతే దేవుడు ఆ ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురాలనుకున్నాడో, ఎవరినైతే నా జనంగా అనుకున్నాడో, ఎవరైతే నా ప్రజలుగా అనుకున్నారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేశాడు? సంహరించాడు. ఎందుకు సంహరించాడంటే వారిలో ఎక్కువ మంది ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయలేదంట? దేవునికి ఇష్టం. అంటే దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే చేయమని చెప్పాడో అన్ని కార్యాలు జరిగించి వాళ్ళని ఎలాగైతే నడిపించాడో అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు మర్చిపోయారు. అవునా? మర్చిపోయి ఏం చేశారు? కింది వచనాల్లో ఇంకా డీటెయిల్ గా చెప్తాడు పౌలు గారు. ఏమంటారు చూడండి కింది వచనాల్లో ఎలా మర్చిపోయారంటే, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంలో ఉన్నాయి. ఏం ఆశించారంట వాళ్ళు? ఏదైతే దేవుడు వద్దనుకున్నాడో, ఏదైతే ఇది తప్పు అని అక్కడి నుంచి దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకు ఒక ప్రత్యేక స్థలానికి నడిపించాడో అదంతా కూడా వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేశారంటే చెప్పండి, ఏం చేశారంటే 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. ఏంటంటే చెప్పండి, జనులు ఏం చేశారంటే చెప్పండి, ఏం చేశారంటే అండి, తినుటకు త్రాగుటకు ఏం చేశారంట? కూర్చున్నారంట. మంచిగా తిని తాగిన తర్వాత మనిషికి వచ్చేది ఏంటి చెప్పండి, ఏమొస్తుందంట? తిన్నది ఊరికేనే ఉంటుంది, తాగింది ఊరికేనే ఉంటుంది. ఏం చేస్తుంది మరి? అది అరగాలంటే ఏం చేయాలి? ఆడాలి. ఏం చేస్తారంట? మరలా తిని త్రాగి ఏం చేస్తారంట జనాలు? ఆడడానికి లేచారు. అవును కదా? ఎప్పుడైతే మన పరిస్థితులు దేవునికి ఆ యొక్క విరోధంగా మన యొక్క కార్యాలనే ఉంటాయో దాన్ని బట్టి ఏమవుతుందో చెప్పండి, దేవుడు కంపల్సరీ ఏం చేస్తాడు మన జీవితాల్లో? మన నాశనానికి పోవడానికి. ఒక విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని ఏం చేయడు చెప్పండి, ఏం చేయడు? మనల్ని నాశనం చేయాలని కోరుకోడు. ఓకేనా? మనం చూసాం ఐగుప్తులో వాళ్ళకి హెచ్చరికను ఇస్తూనే చెప్పాడు, ఏంటి, మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి, నేను తెగులు కంపల్సరీ రప్పిస్తాను, మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు. కానీ ఏంటంటే దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? భూలోకం అందరిలో కూడా ప్రచురం చేయబడాలి. దేవుని శక్తి ఏంటో, దేవుని యొక్క ఆ బలం ఏంటో అందరు కూడా ఏంటి చెప్పండి, తెలియాలి. ఫరో రాజ్యం వెళ్ళడం వల్ల ఆయన బలం గలను అనుకుంటున్నాడు. ఫరో బలం కానీ మోషే బలం కానీ ఏంటి చెప్పండి, ఏమీ చేయట్లేదు. అవునా? ఫరో వల్ల కానీ మోషే వల్ల కానీ ఏమీ కావట్లేదు. కానీ ఏంటి చెప్పండి, దేవుడు చేయడం వల్ల ఆ కార్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి? అవుతున్నాయని వాళ్ళు భయపడడానికి ఆ కార్యాలన్నీ కూడా వాళ్ళు జరిగించాడు. అవునా కదా? ఆ ఇజ్రాయెల్ కూడా దేవుడు అంటే ఏంటో తెలియాలి అనే ఆ విషయాన్ని అక్కడ ఏం చేశాడు చెప్పండి, వాళ్ళ మధ్య జరిగించడానికి ఇష్టపడ్డాడు. అవునా కదా? అదే విషయాన్ని ఇక్కడ ఏంటంటే చెప్తున్నాడు, ఏంటంట, ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉండమో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? కంపల్సరీ ఏం చేస్తాడు చెప్పండి, నాశనం చేస్తాడు. అంటే దేవుడు నాశనం చేస్తుంటే కాదు, ఏం చేస్తాం? మళ్ళీ మనం నాశనం చేసుకుంటాం. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడమో, దేవుని వాక్యానికి మనం విధేయులుగామో దాన్ని బట్టి మళ్ళీ మనం ఏం చేసుకుంటాం? మళ్ళీ మనం మోసం చేసుకుంటాం, మళ్ళీ మనం ఏం చేసుకుంటాం? నాశనం చేసుకుంటాం. కాబట్టి దేవుడు తప్పు చేస్తాను ఎప్పుడు కూడా అనడానికి వీల్లేదు. మన తప్పులను బట్టి మనం ఏం చేసుకుంటాం? అదే యాకోబు గారు చెప్తారు, ఏంటంటే ప్రతి వాడు ఏంటంటే తన స్వకీయ దురాశ తిరగబడి ఏంటంటే వానికి వాడిని నాశనం చేసుకుంటాడు తప్ప తన స్వకీయ దురాశ, అంటే ప్రతి వానికి సొంత ఆశలు సొంత కోరికలు ఉంటాయి, దాన్ని బట్టి వాడిని నాశనం చేసుకుంటాడు తప్ప దాన్ని బట్టి దేవుడిని నిందించడానికి వీల్లేదు. ఓకేనా? 4వ విషయం ఏం నేర్చుకున్నాం మనము? నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినో, దేవుని మాట వినమో మళ్ళీ మనమే ఏం చేసుకుంటాము? నాశనం చేసుకుంటాం. 5వ విషయం ఏంటంటే, ఫరో ఏం చేస్తాడు చెప్పండి? 5వ విషయం ఏం చేస్తాడు ఫరో? ఏం చేస్తాడండి? నేను పాపం చేశాను. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అవునా? ఎప్పుడు ఒప్పుకున్నాడు పాపం చేశానని? ఎప్పుడు చెప్పండి? ఎప్పుడైతే వడగనులు వచ్చాయో ఆ ఇబ్బందిని చూశాడు, అప్పుడు ఏమైపోయాడు? భయం వేసింది. ఆ భయం వేసి ఏం చేశాడు చెప్పండి? దేవా నా తప్పైంది, నన్ను క్షమించు, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. మనలో చాలా మంది క్రైస్తవులు ఉంటాం, కానీ దాని ఇబ్బంది ఆపద రాగానే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? ఏం చేస్తాం? దేవుని దగ్గరకు వచ్చి శరణ పెడతాం, ప్రభువా నా తప్పు అయిపోయింది, ఇక నేను పాపం చేయను. అవునా కదా? నీ ఎదుట పాపం చేశాను కాబట్టి ఇక నుంచి నేను ఏ పాపం చేయను, ఏ తప్పు చేయను, కాబట్టి నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? నీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. ఈ ఒక్కసారి నన్ను ఏం చేయి, ఈ గండం నుంచి, ఈ ప్రాబ్లం నుంచి ఏం చేయను, నన్ను గట్టెక్కించి తర్వాత నుంచి నేను ఏం చేయను, ఎలాంటి పాపం చేయను, ఎలాంటి తప్పు చేయను, ఇక
నువ్వు చెప్పింది నేను ఏం చేస్తాను చేస్తాను. నీ మాటే వేదను, నీ మాటే నాకు వేదము. నువ్వు ఏది చెప్తాను నేను ఏం చేస్తాను చేస్తాను ప్రభు. నీ మాటలు ఏదైతుందో, నీ వాక్యం ఏదైతుందో అదే నేను చేస్తాను తప్ప ఇంకోటి ఏది కూడా నేను చెయ్యను. ఎప్పుడు చేస్తారు అట్లా ప్రమాణం అనేది? ఎప్పుడు చేస్తాను చెప్పండి? సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా గట్టు కాలం మనకి ఎదురైనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దేవుని పాదాలు పట్టుకుంటాం, దేవుని వేడుకుంటాం, ఏడుస్తాం, గోజాడుతాం. అవునా కదా? ఎన్ని చేయాలి అన్ని చేసి ఏం చేస్తాం? మనకు కావాల్సింది ఏం చేస్తాం? దక్కించుకోరా? అవునా? ఎప్పుడైతే మనకు కావాల్సింది వస్తుందో తర్వాత ఏమవుతుందో చెప్పండి? ఆరో విషయంగా ఫరో వాళ్ళ సైనికులు చేసింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ తెగులు, ఆ యొక్క దేవుడు పంపించిన తెగులు అనేది ఆగిపోయిందో అప్పుడు ఏమైపోయింది చెప్పండి? వాళ్ళకు ఏమైపోయిందండి? తెగులు ఆగిపోయింది. ఏమైపోయింది? హృదయం కఠినమైపోయింది. అవునా? మరలా పాపం చేయడానికి మళ్ళీ వాళ్ళు తెగబడ్డారు. అంటే క్రైస్తవులుగా మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా సమస్య రాగానే దేవుని దగ్గరకు వచ్చి నా తప్ప ఇది నేను చేయను అనుకుంటాము. కానీ ఎప్పుడైతే ఆ సమస్య మనకు దూరం అవుతుంది అప్పుడు ఏం చేస్తాం? మరలా ఏం చేస్తాం చెప్పండి? మన కార్యాలు మనవే. అవునా? మనం ఎలా ఉండాలో అలాగే ఉంటాం. 4 రోజులు బాగుంటాం, తర్వాత ఏం చేస్తాం? మరలా అలాంటి దారిలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాం. కీర్తనకారుడు రాస్తూ చెప్తాడు 78వ కీర్తన 5-6 వచనాల్లో కొన్ని మాటలు అక్కడ చెప్తున్నాడు కీర్తనకారుడు. 78వ కీర్తన 5-6 వచనాల్లో కొన్ని మాటలు అక్కడ చెప్తున్నాడు. ఆరో వచనం ఒకటే చదువుకుందాం. 78 6వ వచనం ఏంటంట? యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వరే తిరగబడియు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞ ఏంటంట? ఎలా ఉండొద్దంట చెప్పండి? ఎలా ఉండొద్దంట చెప్తున్నాడు అక్కడ. ఏంటంట? యథార్థ హృదయాలు కాక. ఎలాంటి హృదయాలు కాకంట? ఎలాంటి హృదయంగా ఉండొద్దంట చెప్పండి? యథార్థ హృదయాలు కాక. అంటే మంచి హృదయం ఏదైతే మనం ఒప్పుకున్నామో అలాంటి చేయడానికి స్థిర మనసు కాకుండా మనసు అటు ఇటు మరలబడుతుందో, మనసు అప్పుడప్పుడు ప్రేరేపించబడుతుందో అలాంటి హృదయం గలవారు పాత్రలు ఉన్నారు. అవునా కదా? ఒక ఫరోని చూపించాడు, అలాగే ఇజ్రాయెల్ చూపించాడు. ఆ తరం వారు ఇలా ఉన్నారు కాబట్టి అలాంటి తరం వారుగా మీరు ఉండొద్దని చెప్తున్నాడు. అవునా కదా? వాళ్ళు యథార్థంగా లేదు, వారు హృదయాన్ని ఏదైతే ఒప్పుకున్నారో, ఏదైతే క్షమించమని అడిగారో, ఆ బాధ కలిగినప్పుడు, ఆ ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ హృదయం అనేది నా తట్టు తిరిగింది తప్ప ఆ బాధని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోగానే మరలా ఏం చేస్తారు? వాళ్ళు యథావిధిగా ఉన్నారు. వాళ్ళ మనసు అనేది స్థిరంగా లేదు, వాళ్ళ మనసు అనేది యథార్థంగా లేదు. కాబట్టి ఆ తరం వాళ్ళు అలా ఉన్నారు అని చెప్తున్నారు. ఏంటంట? వాళ్ళు ఏం చేస్తారంట? యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారు. ఎలా ఉన్నారంటే చెప్పండి? దేవుని విషయాలు ఎలా లేరంట? స్థిర మనసు అంటే కొంతసేపు దేవుడు, కొంతసేపు లోకం. అవునా కదా? ఆపద రాగానే దేవుడు కావాలి, ఆపద పోగానే మరలా లోకం కావాలి. కాబట్టి మీరు అలాంటి మనస్సు అనేది మీరు ఏం చేయొద్దు, ఉండొద్దు. అవునా? మీకు అట్లాంటి మనస్సు ఉండొద్దు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చామో ఆ మనసుకు తగ్గట్టుగా మనం ఏం చేయాలి? దేవుని మీద ఆనుకునే విధంగా మనము ఉండాలని చెప్తారు. ఏంటంట? ఇంకేం చెప్తున్నాడు? స్థిర మనస్సు లేని వారే తమ పితరుల వారే తిరగబడక. ఏం చేయొద్దంటే చెప్పండి? ఏం చేయొద్దంట? తిరగబడద్దు. ఎక్కడ తిరగబడ్డారు మరి? ఎలా తిరగబడ్డారు చెప్పండి? అవునా కదా? ఎలా తిరగబడ్డారు మరి? అవునా కదా? ఎప్పుడైతే మోషే అరణ్యంలో నడిపిస్తున్నాడో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చాలా విధాలుగా మోషేని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అవునా కదా? వాళ్ళు తిరగబడింది మోషే మీద కాదు కానీ ఎవరి మీద తిరగబడ్డారు చెప్పండి? ఎవరి మీద తిరగబడ్డారండి? దేవుని మీద. అవునా కదా? ఎప్పుడైతే వాళ్ళకి చేదనవో అంటే చేదు నీరు వచ్చిందో దాన్ని బట్టి ఏం చేశారు? సనగడం అనేది ప్రారంభం. ఎప్పుడు అరణ్యంలో నడిచింది మొదలుకొని దేవుని ఆశ్చర్యకారాలు అన్నీ కూడా చూసుకుంటా కూడా మోషే మీద సనగడం అనేది వాళ్ళు ఏం చేయలేదు, ఆపలేదు. అవునా కదా? ఏంటి మోషే, మేము ఎంతో మంచిగా ఉండే వాళ్ళం, మనం ఇక్కడ తీసుకొచ్చి చంపాలనుకుంటున్నాం. అవునా కదా? ఒక నీళ్లు తాగే సందర్భంలో కానీ, అన్నం తినే సందర్భంలో కానీ, ప్రతి విషయంలో కానీ ఏం చేశారు చెప్పండి? వాళ్ళు సనిగారు, ఇబ్బంది పెట్టారు. అవునా? ఎవరిని ఇబ్బంది పెట్టారంటే మోషేని కాదు, అక్కడ ఎవరిని చెప్పండి? అవునా కదా? మన చాలా విషయాలు అంటే ఏంటంటే మన కఠినతను బట్టి, మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మన అవతలను ఏం చేస్తున్నాం అనుకుంటాం? మనం ఏం చేస్తున్నాం అనుకుంటాం చెప్పండి? ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం అనుకుంటాం మనం? అవునా కదా? మనం ఎవరి మీద కఠినత్వాన్ని చూపించాం అనుకోండి, వీడు నాకు నచ్చడు, వీడు నాకు పడదు అని ఎప్పుడైతే మనం కఠినత్వాన్ని చూపిస్తామో మనం ఏమనుకుంటాం చెప్పండి? నా కఠినత్వాన్ని అంతా ఎవరి మీద చూపిస్తున్నాం అనుకుంటాం మనం?
అవునా కదా? అవతల వ్యక్తి ఎవరైతే మనకు ఆపోజిట్ పర్సన్ ఉన్నాడో, ఎవరైతే మనకు శత్రువు ఉన్నాడో వాళ్ళ మీద మనం ఏం చేస్తున్నాం అనుకుంటాం చెప్పండి? మన కఠినత్వాన్ని, మన యొక్క దయను చూపించలేదు మనం అనుకుంటాం. కానీ అది ఎవరి మీద చూపిస్తున్నట్టు మనం? మన కఠినత్వాన్ని, మన యొక్క క్రూరత్వాన్ని ఎవరి మీద చూపిస్తున్నట్టు మనం? అవును కదా? దేవుని మీద చూస్తున్నట్టు. అందుకే వారిలో చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? దేవునిగా ఇష్టలుగా ఉండలేకపోయారు. అవునా కదా? అంటే మనం అనుకుంటే అవతల వ్యక్తి నాకు ద్రోహం చేస్తారు కదా, అన్యాయం చేస్తారు కదా, వాని మీద నేను ఏం చేస్తున్నాను? పగ తీర్చుకుంటున్నాను, నా కోపాన్ని నేను తీర్చుకుంటున్నాను అనుకుంటాం. కానీ ఏంటంటే చెప్పండి, అది ఎవరి మీద మనం తీర్చుకున్నట్టు? అవును కదా? కాబట్టి ఏంటంటే అందుకే చాలా మంది ఏం చేస్తారంట, వారిలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కాబట్టి ఏంటంటే వారి హృదయం అనేది ఏం లేదంటే చెప్పండి, యథార్థంగా లేదు, స్థిర మనసు లేదు. అంటే దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చి ఆనుకున్నారో దాన్ని బట్టి వాళ్ళు స్థిరంగా లేరు. ఆ స్థిరమైన హృదయం అనేది వారిలో లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట, తిరగబడ్డారు. ఇంకేంటంటే చెప్పండి, మూర్ఖత చూపించారు. ఏం చేస్తారంటే మొండితనమైన చూపించాను, ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను, దేవుడు నన్ను ఒప్పుకున్నా లేకుంటే లేదు అనే విధంగా వాళ్ళ యొక్క భక్తి జీవితం అనేది సాగింది. కాబట్టి ఏంటంట, ఆ 7వ తెగులు గురించి దేవుడు మనకి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే ఏంటి చెప్పండి? ఎన్ని విషయాలు నేర్పిస్తున్నాడు అక్కడ? ఎన్ని విషయాలు నేర్పిస్తుందండి? ఒక 6 విషయాలు అనేది మనకు నేర్పించాడు. అవును కదా? మొట్టమొదటిగా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేశాడు? హెచ్చరిక అనేది ఇచ్చాడు. అవునా కదా? మొట్టమొదటిగా దేవుడు ఏదైనా చేస్తే ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. నువ్వు సరి చేసుకో, నువ్వు జాగ్రత్త పడు. అవునా? ఫస్ట్గా ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? జాగ్రత్త పడమని చెప్తాడు. అవునా కదా? నిన్ను ఏం చేసుకో? జాగ్రత్త చేసుకో. ఎందుకు? ముందే నీకు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త పడవు తర్వాత ఏమవుతుంది చెప్పండి? మారావనుకో, భయపడ్డావు అనుకో, నువ్వు ఏం చేస్తావు? మూడోదిగా లోపడితే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? రక్షింపబడతావు. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు రక్షణలోనికి నడుస్తావు. అలా కాకుండా దానికి తిరగబడితే ఏమవుతావు? నువ్వు నశిస్తావు. 4వదిగా. అవునా కదా? 5వ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం పాపం చేస్తాం దాన్ని ఏం చేస్తాం? కొన్నిసార్లు ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. కానీ ఒప్పుకున్న తర్వాత 6వ విషయం ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే మన బాధలు, మన కష్టాలు మనలోంచి దూరం అవుతాయి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మరలా పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ చివరి మాటగా దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు యథార్థులుగా ఉండండి. ఏదైతే నేను ఆ తరాల్లో చూపించానో అది, ఆ తరానికి నేను ఏదైతే హెచ్చరికలు ఇచ్చానో అవన్నీ కూడా ఏంటి చెప్పండి? వాళ్ళొక్కరికే కాదు, అపోస్తలుడైన పౌలు గారు రాసి అదే కొరింథీ పత్రికలో చెప్తారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? మీకు దృష్టాంతములు ఉంచబడి, అంటే అవన్నీ వాళ్ళకి జరిగాయి. అవి ఎందుకు జరిగాయి అంటే మీకు మరలా జరగొద్దంటే మీరు అలా ఉండొద్దని. అవును కదా? దేవుడు ఎప్పుడైనా సరే, ఏ సమయంలో సరే ఏం చేస్తాడు? దేవుడు గద్దించగలడు, మరలా తెగులు రప్పించగలడు. అవునా కదా? ఎలాంటి తెగులైనా రప్పించగలడు. ఎలా అయినా నేను ఏం చేయగలడు? సరి చేయగలడు, నీ మెడ వంచగలడు. అవునా కదా? ఫరోని ఏం చేస్తాడు చెప్పండి? మెడను. అవునా కదా? ఫరోని మెడను ఉంచాడు. మరి నీదెంత? అవునా కదా? మనమెంత చెప్పండి? అవునా కదా? ఒక రాజ్యాన్ని ఏలే ఒక ప్రభువుని ఏం చేస్తాడు? దేవుడు భయపడే విధంగా చేస్తాడు. అవునా కదా? కాబట్టి ఏంటి చెప్పండి? మన జీవితాల్లో కూడా దేవుడు భయం అంటే, భక్తి అంటే లేకుండా అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితాల్లో కూడా దేవుడు అంటే ఏంటో చూపించేదాకా నువ్వేం చేయొద్దు? తెచ్చుకోవద్దు. కాబట్టి ఏంటంటే మన విషయాల్లో మనం చాలా జాగ్రత్త ఉండాలి. కాబట్టి 7వ తెగులు మనకి ఇస్తున్న హెచ్చరిక ఏంటి చెప్పండి? ఏం చేయాలి? వాళ్ళలాగా మనం కఠినంగా ఉండొద్దు. మన హృదయం అనేది స్థిరమైనది కాకుండా అటు ఇటు తిరిగేది ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? ఉండొద్దు. దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటకు లోబడి ఎప్పుడు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని కొరకు మనల్ని మనము సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, దీని మాటనైనా మా హృదయాల్లో ఫలించినైనా, ఇదిగో నాయన ఫరో సేవకుల్లా, ఫరోలా నాయన మా హృదయాలు నాయన, మా యొక్క తీరం దాటగానే నాయన తెప్పను తన్నేసే విధంగా నాయన మా హృదయాలు వారి వలె ఉండక నాయన, నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకున్నాయన, నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను నాయన భయం కలిగి, భక్తి కలిగి మమ్మల్ని మేము నాయన స్థిరపరుచుకొనగలుగుటకు నాయన, నీ కొరకు నాయన మమ్మల్ని మేము నీ వాక్యంలో అభివృద్ధి పొందించుకోగలుగుటకు అటు కృపను, మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిందన్న. అలాగే జరిగిన పాఠ్యంలోను బలులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను, మహాద్భాగ్యాన్ని మా జీవితాలు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.